ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 28 కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక 28 కోట్లు ఇవ్వడం అనేది ఆ రోజు చాలా పెద్ద విషయం. ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాలి, ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకట్లేదు. పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక నెల 15 రోజులు అనుకుంటా శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది. మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా? అంతేనా? సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది, కొంత మొత్తం దీనికి కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా? లేకపోతే వచ్చినా కూడా పడిచెవిన పెడుతున్నారా? ఈరోజు నిత్యాన్నదాన కార్యక్రమానికి కూడా 1,20,00,000 ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంటే 1 కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ 20 లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తూ ఉన్నారు? దేవస్థానాల విషయంలో కూడా, దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ 10 లక్షల మంది మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే వెళ్ళాలా? మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి. రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని, బంగారు తోరణం, దాన్ని మకర తోరణం అంటారు. సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. మరి స్వామివారు స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి. మీ అందరికీ తెలుసు వామహస్తానికి కేవలం 4 వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో, ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ 5వ వేలు, చిటికెన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్ళీ మనం ఏ శిల్పితోనో చెక్కిద్దామని ఎంతమంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు. అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని అర్థం. మరి ఆ మూల విరాట్ని అక్కడ పక్కన పెట్టేసి, మీకు తెలీదా మూల విరాట్ ఒక 5 సంవత్సరాలు అలా పక్కన పెట్టేసి దాని యొక్క శక్తి క్షీణిస్తుంది, మళ్ళీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్ళీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా? సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పీపీపీ గారు. దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలే అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు